హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వీడు ఒక జగనన్న వదిలిన బాణం అయినా వీడిలో ఉంది ఒక కుల కోణం. ఎస్, అక్షర సత్యం అనే చెప్పాలి. ఎటువంటి డౌటు లేదు. క్లారిటీ, ఫుల్ క్లారిటీతో వచ్చేసింది. మొత్తానికి ఎక్కడ ఎన్ని రకాలుగా దాగుదాం అనుకున్నా కానీ చెడు ఎప్పుడు కొంచెం లేట్ అయినా సరే, అంటే చాలా ఫాస్ట్గా చుట్టూ వచ్చేస్తుంది అంటారు చెడు. కానీ బయటపడడం అయితే మాత్రం 100% పక్క. మంచి కొంచెం లేట్గా రావచ్చు, బట్ జరగటం అయితే మంచి జరుగుతుంది. నిజం ఎప్పుడు కొంచెం లేట్గా రావచ్చేమో కానీ డెఫినెట్గా వస్తుంది. వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఏమేమో మురిగాడు, ఏ రకమైనటువంటి కుట్రలు చేయాలనుకున్నాడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని, కాపులు అనేటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని కుట్రలు పన్నటంలో కాపులు వీళ్ళకి వ్యతిరేకం, కాపులు వీళ్ళకి వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉండకూడదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకూడదు, ఉండకూడదు అని గతంలో చాలా మంది కుట్రలు పన్నారు. అలాంటి కుట్రలు పన్నినటువంటి వ్యక్తులు ఇతను ఒకడు. తన పేరు జోసెఫ్ చౌదరి అలియాస్ రావణ్ అని ఉంటాడు. కానీ ఏ పేరు అతనికి కూడా క్లారిటీ లేనట్టుంది. ఎందుకంటే అందరిని అద్దె పేర్లు, ఆళ్ళ పేర్లు, ఏళ్ల పేర్లు తీసుకొచ్చి పెట్టుకున్నారంటారు. కానీ ఇతను బతికే ఒక ఫేక్. ఎవరు ఏంటి అనేది అతనికే తెలియదు. మరి అంత క్లారిటీ లేనటువంటి బ్రతకనమాట. ఇకపోతే ఇతను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం వెళ్ళాడు. అంతకుముందు కందుకూరు ఘటనలో ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి కుటుంబాన్ని దగ్గరికి కాకుండా, ఎందుకంటే అది కాపు కుటుంబం కాబట్టి, చంపేసినటువంటి వేరే కుటుంబం దగ్గరికి వెళ్ళి, చౌదరీస్ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఇంకా గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇతనికి కాపులంటే పడదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కానీ కాపులంటే అస్సలు పడదు. అందుకనే అక్కడికి వెళ్ళి కులముద్ర లేదా కాపులు ఇలాంటి వాళ్ళు అని చెప్పేటువంటి చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ పని అవలా, వర్కౌట్ అవలా. అందుకనే తర్వాత కైకులూరుకి సంబంధించినటువంటి ఘటనలో కూడా కాపులనే ప్రధానంగా చూపించి కాపులు జనసేన నాయకులు, కాపులు జనసేన నాయకులు వీళ్లే టార్గెట్ గా అక్కడ కూడా కొన్ని కుట్రలు చేయాలనుకున్నాడు. బట్ వర్కౌట్ అవలా. పిఠాపురం అయితే రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడేటువంటి పరిస్థితి ఉంటుంది. పిఠాపురంలో కూడా ఒక స్కూల్లో చిన్న పిల్లలు కొట్టుకుంటే కూడా దానికి కూడా కులం ముసుగు వేసి దాంట్లో కూడా కాపులు వెర్స్ ఎస్సీలు వ్యతిరేకంగా వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది అనేటువంటిది క్రియేట్ చేసి జనాల మీద రుద్దేయాలి, జనాలను రెచ్చగొట్టాలి, కుట్రలు చేయాలి. దళితులు కాపులు కలిసి ఉండకూడదు, దళితులు కాపులు డెఫినెట్గా కలవకూడదు, అసలు ఆలోచన కూడా రాకూడదు అనేటువంటి కుట్ర చేసుకుంటూ వచ్చాడు. కులకుట్రలే, అన్ని కులకుట్రలే. ఇతని బతుకంతా కులకుట్రలే, ఇంకేం ఉండదు. ఆ తర్వాత రీసెంట్గా మతం కుట్రలు కూడా మొదలెట్టాడు. మతం కుట్రలు అంటే ఎలా ఉంటాయి మనకు తెలుసుగా. ఒక మతానికి సంబంధించి ఆ మతం అని చెప్తాడు. ఇది ఏమంటాడు, మతం అని కూడా కాదు, యాక్చువల్గా ఇతను ఏమంటాడంటే నేను హేతువాదిని అంటాడు, కానీ ఒక మతానికి మాత్రమే వత్తాసు పలుకుతాడు. నేను హేతువాదిని అంటాడు, కానీ రావణుని పేరు పెట్టుకుంటాడు. రావణుడు అంటే ఈశ్వరుడికి పరమ భక్తుడు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు, హేతువాది అని ఎందుకు చెప్పుకుంటాడు? అసలు తలా తోకా లేనటువంటి ఒక సైకో టెర్రరిస్ట్ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. అతని లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా ఏం మాట్లాడాడో ఒకసారి మీకు వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ పెద్ద టార్గెట్ చేస్తే ఫ్లో బాగుంటుంది. ఏదైనా అనుకోగాని మై వ్యూవర్స్ నో వాట్ ఐ యామ్. అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు అంటున్నావు కదా టార్గెట్. లోకేష్ గారు కనబడారు, చంద్రబాబు నాయుడు గారు కనబడారు. ఎందుకు చౌదరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పిచ్చి ఎక్కువ ఉందన్నా మీరు అన్నా జనాలారా మీరు రియలైజ్ కాండి. జనాలారా రియలైజ్ సబ్జెక్ట్ లో కూడా ఇలా నవ్వుతాడు. అట్లాగా పక్కన చూసారు అలా నవ్వుతాడు. మాట్లాడటానికి సమాధానం చెప్పడానికి అక్కడికి ఏం లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, చౌదరి తనకి లోకేష్ గారు అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. రానున్న రోజుల్లో ఆ ఇష్టాన్ని ఎట్లా అంటే ఇట్లా డిఫేమ్ చేసి వాళ్ళని ఫేక్ చేస్తున్నారు. ఎందుకో ఈ ప్రశ్న బాబు గారి మీద ప్రశ్నించే ఉండదు, లోకేష్ గారి మీద ఉండదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది టార్గెట్ చేస్తుంటారు. బీజేపీ అండ్ మోడల్ బీజేపీ. ఇది ఇతని అసలు సిసలైనటువంటి రంగు అనమాట. ఓసర వెళ్ళి ఎన్ని రకాలుగా మారద్దో తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువగా మారుతుంది. ఇతనికి 2 రకాల అడ్వాంటేజ్లు తోడయ్యాయి.
2 రకాల ఆపర్చునిటీస్ని ఇతను చాలా చాకచక్యంగా అందిపుచ్చుకున్నాడని చెప్పాలి. ఒక పక్క వైఎస్ఆర్సీపీ, ఇంకొక పక్క టీడీపీలో ఉన్నటువంటి కొంత భాగాన్ని, చాలా క్లారిటీగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక 10% ఎవరికైనా ఉంటారు. ఇప్పుడు కాపుల్లో కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా లేదంటే మంచిగా ఆలోచించే వాళ్లే కాదు, చెడుగా కులం ముసుగులో కులానికి కుంపట్లు తెచ్చేటువంటి వ్యక్తులు ఒక 10% కాపు కులంలో ఉంటారు, రెడ్డి కులంలో ఉంటారు, ఈవెన్ అన్ని క్యాస్టుల్లో కూడా ఉంటారు. ఎస్పెషలీ కమ్మ కులంలో కూడా వీళ్ళు ఉన్నారు. చౌదరీస్లో కూడా ఈ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇతను అట్రాక్ట్ చేసేలాగా వేరే వాళ్ళు, అంటే కాపుల టార్గెట్గా నేను ఇందాక చాలా క్లారిటీగా చెప్పాను. ఇతనికి కాపులకి అస్సలు పడదు. కాపుల నుంచి ఒక నాయకుడు సీఎం స్థాయికి వెళ్ళిపోతుంటే అస్సలు కుదరదు, ఎలాగైనా సరే తొక్కాల్సిందే. ఇదే అతని టార్గెట్. ఆ వెనకున్నటువంటి ఆ 10% ఉంటారు చూసారా, వీళ్ళు కూడా అదే తాలూకా. అందుకని నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారితో అయినా సరే కలిసిపోతాడు, లేదంటే ఇంకొకళ్ళ బూట్లు నాకడానికైనా సరే సిద్ధం అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ ఉంటే వాళ్ళు ఉండాలి, లేదా వీళ్ళు ఉండాలి, అంతే తప్ప కాపులు అనేటువంటి వ్యక్తులు 100% రాజకీయాల్లో సీఎం స్థాయికి, ప్రజలని పరిపాలించే స్థాయికి, రాజ్యాధికారానికి చేరువయ్యేటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. అందుకనే కుల కుట్రలు చేస్తాడు. ఇక టీడీపీతో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 10% ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఇతనికి పేటీఎం డబ్బులు కూడా వేస్తున్నారట. మనోడ్రా, మన కోసం కష్టపడుతున్నాడు రా, డెఫినెట్ గా కాపులకి యాంటీగా పనిచేస్తున్నాడు చూసావా, అది బాగా నచ్చిందిరా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారట. ఆలోచించండి, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. చౌదరీస్ కావచ్చు, కమ్మ వాళ్ళందరూ కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకుని ఈసారి కూటమిని కలిసి ఉండటంలో చాలా కీలక పాత్ర వహించారు. కానీ ఒక 10% ఉంటారు చూసారా, ఒక 10% మాత్రమే ఇలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతారు. ఈవెన్ కాపు కులంలో కూడా 90% పవన్ కళ్యాణ్ గారి మాటలను నమ్మి ఒక బలమైనటువంటి భూమిక పోషించారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి కలవటానికి చాలా క్లారిటీగా చాలా మందికి తెలుసు. కమ్మలకి కాపులకి అంత సయోధ్యగా కుదిరేటువంటి పరిస్థితులు లేవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో. నాకు అక్కడ ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. అంత ఈజీగా కలవరు వీళ్ళు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్పారో తెలియదు కానీ చాలా బలంగా ఈ 2 సామాజిక వర్గాలని కలపటంలో వీళ్ళ ముగ్గురు చాలా కీలక పాత్ర వహించారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక ఎలక్షన్స్ ముందు, చౌదరీస్ అంటే ఒక ఎంటర్ప్రైనియర్స్, వాళ్ళు ఒక బిజినెస్కి ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ఎలా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేది వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఒక వ్యాపారాన్ని ఇంత వృద్ధి చెందాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉండేటువంటి ఆ టెక్నిక్స్ చాలా బాగుంటాయి అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు చౌదరీస్ గురించి, కమ్మ వాళ్ళ గురించి. ఎందుకంటే దేశ విదేశాల్లో అంత గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి. అలాంటి వాళ్ళని కాపులతో కలిసి ఒక సయోధ్య కుదిర్చినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా. అలా కలవటం బట్టే ఈవెన్ కాపుల్లో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అయితే నువ్వు రెడ్డితో కలువు, లేదంటే నువ్వు సింగిల్ గా ఉండు, అంతే తప్ప కమ్మలతో ఉండకూడదు అనేటువంటి కాపులు ఉన్నారు చూసారు. ఒక 10%, ఎక్కువ మంది కూడా కాదు, 100లో ఒక 10%, ఒక 10 మంది మాత్రం ఏయ్ మనం చావనైనా చేద్దాం కానీ వాళ్ళతో మాత్రం మనం వెళ్ళటం ఏంటిరా అనుకునేటువంటి ఇదిలో కాపుల్లో కూడా ఉంటారు. అందుకనే ఈ వీళ్ళని అలాగే రెడ్డిల్లో ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ దాంట్లోనేమో కులం ముసుగుని తీసుకున్నాడు. అక్కడ జోసెఫ్ అని పేరు పెట్టాడు కదా, అరే ఇతను మనోడే, మనకి ఇది అతను కాపులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, పైగా జనసేనకు వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఇతను మనోడే, మన మతమే, ఇతను మనం తీసుకొద్దాం అని కొంతమందిని, ఒక 10% ఇక్కడ కూడా, అందరినీ అని నేను చెప్పాను. ఎందుకంటే దళితుల్లో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి చాలా గొప్ప అభిమానులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, టీడీపీలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కాకపోతే ఒక 10% మతోన్మాదులు, కులోన్మాదులు ఉంటారు చూసారా, వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇప్పుడు ఏదైతే ఫాలోవర్స్ అంటున్నాడు చూసారో వాళ్ళకి తెలుసు, ఐ నో వాళ్ళకి నా ఐడియా ఉందండి. ఒక 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఎక్కువ మంది ఏం లేరు, పెద్ద పోటుగడేం కాదు. ఆ 2 లక్షల మందికి తెలుసుగా దేశంలో ఇన్ని కోట్ల మందిలో ఒక 10% అంటే ఇతనికి ఐడియాలజీ కనెక్ట్ అయినటువంటి వ్యక్తులు 2 లక్షలు. వాళ్ళని అట్రాక్ట్ చేసి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తి.
ఒక పక్క వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఏ మతం నుంచో ఏ కులం నుంచి అయితే సపోర్ట్ ఉంటుందో వాళ్ళని, ఒక పక్క టీడీపీ నుంచి ఏ కులం పేరు చెప్తే వాళ్ళలో కోపాన్ని ద్వేషాన్ని రగిలించేటువంటి పని ఉంటుందో వాళ్ళని ఇక్కడ చేసేటువంటి పని. నేను అందరినీ అంటలే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టడానికి ముందడుగు పడిందని చెప్పాలి. లోకేష్ గారు లాంటి అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిత్వం గల నాయకుడు ఈరోజు కూటమిలో చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరినీ కలుపుకు వెళ్ళేటువంటి ఒక మనస్తత్వం ఉంది కాబట్టే ఇక్కడ కూటమి ఎంత బలంగా ముందుకు ఇంకొక 15 సంవత్సరాలు వెళుతుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వచ్చేటువంటి పెట్టుబడిదారుల్లో కూడా ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపించింది. ఇతను ఈ రెండింటిని వాడుకుని ఇతను లబ్ధి పొందటమే కాదు, డెఫినెట్గా ఇతని గురించి తెలిసింది కాబట్టి కొంత అవేర్నెస్ పెరుగుతుందేమో, కానీ ఇలాంటి వ్యక్తుల్ని కొన్ని వందల మందిని దింపుతానే ఉంటారు, తయారు చేస్తానే ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు, కత్తి మహేష్ నుంచి మొదలు పెడితే కత్తి మహేష్ శిష్యుడు ఈ జోసఫ్ రావణ్ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా చాలా మంది ఉంటారు, వస్తారు 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 వస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిస్వార్థంగా దేశం కోసం ఒక గొప్ప అడుగులు ముందుకు వేస్తున్నాడు. అతన్ని ఆపాలి అంటే ఇలాంటి కుల మత కుట్రలు ఎన్నో చేయాలి. దానికోసం ఈ జోసఫ్ రావణ్ ప్రధానంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఇతనికి బీజేపీ అన్న పడదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కాపు కులం అన్న అస్సలు పడదు. కొంతమంది ఇది మనం చూసుకుని ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేసే ఆ 2 లక్షల మందిలో ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించుకోండి. మీరేదో దేశోద్ధారకుడుగా అతను చూస్తున్నారేమో, కానీ అతను చాలా హ్యాపీగా పడుతున్నాడు. చాలా మంచిగా 2 పక్కల నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నాడు, 2 పక్కల నుంచి సపోర్ట్ వస్తుంది, 2 పక్కల నుంచి ఏమి చేయాలో అర్థం కావట్లే. ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. చౌదరీలు కావచ్చు, కమ్మవాళ్ళు కావచ్చు, చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మవాళ్ళని, చౌదరీస్ని ఏ రకంగా అనగదొక్కాలి అనేటువంటి కుట్రలు చేశారో మీకే తెలుసు. మీ మనసులో ఆలోచించుకోండి, బయటకు కూడా చెప్పాల్సిన అవసరం. ఆ టైంలో ఈ సైకో ఏమైపోయాడు, ఆ టైంలో ఇతను ఎక్కడ దాక్కున్నాడు, ఆ టైంలో ఎందుకని కనీసం బయటకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేకపోయాడు. ఆలోచించండి. అలాంటి టైంలోనే పవన్ కళ్యాణ్ గారు మీకోసం గొప్పగా మాట్లాడి నిలబడినటువంటి వ్యక్తి. ఈరోజు 90% చౌదరీస్ కమ్మవాళ్ళందరూ కూడా ఎంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటున్నారో ఆలోచించండి. ఒక మంచి స్నేహితుడు మాకు దొరికాడు, ఒక మంచి వ్యక్తి, అందరినీ కలుపుకు వెళ్ళేటువంటి ఒక వ్యక్తి దొరికాడు అనేటువంటి భావన 90%లో ఉన్నారా? అలాంటిది ఇంకొక 10% ఎవరైతే ఇతనికి సపోర్ట్ చేస్తున్నారో అతను వాళ్ళు ఆలోచించుకోవాలి, ఇతను ఎలాంటి వ్యక్తి అనేది. ఇతను సమాజానికి ఒక చీడ పురుగు అనేది ఆలోచించుకోకపోతే ఈ దేశం చాలా చాలా ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా మీరు కులాలు మతాలు పక్కన పెడితే సమాజం అనేది అందరూ కలిసి ఉంటేనే. వాళ్ళకి కూటమి చాలా చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, పవన్ కళ్యాణ్ గారి సిన్సియారిటీ నిజాయితీ అవసరం, లోకేష్ గారి ముందు చూపు కూడా డెఫినెట్గా అందరినీ కలుపుకు ముందుకు వెళ్ళేటువంటి అవసరం కూడా, ఒక యువ నాయకత్వం కూడా డెఫినెట్గా కావాలి. ఈ ముగ్గురిని మనం ఎలా ఉంచాలి అంటే ఇలాంటి వ్యక్తులని తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.